హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గీతా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. పూజలో అస్సలు వాడకూడని పూలు. ప్రతి ఒక్కరూ కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు. దీపం పెట్టడం, దేవుడికి పూలు పెట్టి పూజ చేయడం, ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే. కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూల గురించి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోవాలి. పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవాలి. అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ పూర్తి కాదనడంలో ఎలాంటి సందేహం లేదు. పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. భక్తిపూర్వకంగా పూలను పెడుతూ ఉంటాము. అలాగే స్వామివారి పాదాల కింద పూలను తీసుకొని కళ్ళకి అద్దుకొని ఆ పూలను ప్రత్యేకంగా చూస్తాము. అయితే కొన్ని పూలు పూజకి అస్సలు పనికిరావని గ్రంథాలలో చెప్పబడింది. దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు, అలానే ఎటువంటి పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొగలి పువ్వుతో పూజలు చేయకూడదు. మొగలి పువ్వుతో పూజలు చేస్తే మంచి ఫలితం ఉండదు. ఆ వాసనకి పాములు తిరుగుతూ ఉంటాయట. కాబట్టి మొగలి పువ్వుని పూజకి వాడకండి. అలాగే ఈ పువ్వు పూజకి పనికిరాదని శాపం కూడా ఉంది. బంతి పూలని పూజలో అసలు వాడకూడదని చాలామంది చెప్తూ ఉంటారు. దీనికి కారణం ఏమిటంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి. అందుకే దేవుడి దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పూలు పూజకు ఉపయోగించరు. అలాగే ఎటువంటి వాసన లేని పూలని, ఘాటైన వాసన కలిగిన పూలని కూడా దేవుడికి అసలు పెట్టకూడదు. ముళ్ళు కలిగిన పూలు, రెక్కలు తెగిన పూలు కూడా పూజకి అస్సలు వాడకూడదట. పురుగులు పట్టిన పూలు, పూర్తిగా వికసించని పూలు దేవుడి పూజకు పనికిరావు. మీరు పూజకు నేలపై పడిన పువ్వులను, వాసన చూసిన పువ్వులను ఉపయోగించకూడదు. సాయంత్రం పూట మొక్కల నుండి పూలు కోయడం మానుకోవాలి. ఎందుకంటే మొక్కలు విశ్రాంతి తీసుకునే సమయం ఇది. నీళ్లతో కడిగిన పూలను దేవుడికి పూజలో పెట్టకూడదని పండితులు చెబుతున్నారు. పారిజాత పూలు తప్ప ఇతర ఏ పూలు అయినా కింద పడినచో అవి దేవుడి పూజలో వాడకూడదు. అమ్మవారి పూజకు జిల్లేడి పువ్వులను, పారిజాత పువ్వులను వాడకూడదు. వినాయకుడి పూజకు తులసి దళాలను ఉపయోగించకూడదు. స్నానం చేయకుండా చెట్టు నుండి పూలు కోయకూడదు. పూజకి పూలు కోసేటప్పుడు పాదరక్షలు ధరించకూడదు. పూజా సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లి కడుక్కోకూడదట. శ్రీ మహావిష్ణువుకు ఉమ్మెత్త పువ్వులను ఎటువంటి పరిస్థితుల్లో సమర్పించకూడదని పండితులు చెబుతున్నారు. చేపట్టిన పనుల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతుంటే ఆదివారం రోజున సూర్య భగవానుడికి ఎర్ర మందార పువ్వులతో పూజించడం వల్ల ఆటంకాలు తొలగిపోయి మీ పనిలో విజయం సాధిస్తారు. దేవతలకు మొగ్గలు సమర్పిస్తే చంపా పువ్వులు, తామర పువ్వులు తప్ప మరే ఇతర పువ్వులు, మొగ్గలు సమర్పించకూడదు. పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే దేవుడికి సమర్పించాలి. ఐశ్వర్యానికి ఆదిదేవత అయిన లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పూలు. లక్ష్మీదేవిని కమలాలతో పూజిస్తే మీకు అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. శివ పూజలో శివుడికి భక్తులు తెల్ల పూలు, బిల్వపత్రం, శంకు పూలతో పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. శివుడికి బిల్వ పత్రాన్ని సమర్పించాలనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ ఆకులు లేకపోతే మీరు ఒక్కసారి ఉపయోగించిన బిల్వ ఆకులను మళ్ళీ ఉపయోగించుకోవచ్చు. కానీ ఆ ఆకుని 3 రోజులు మాత్రమే తిరిగి ఉపయోగించవచ్చని గుర్తుంచుకోండి. 108 మందార పువ్వులతో అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కోరికైనా వెంటనే తీరుతుందట. ఎర్ర మందారం, తెల్ల జిల్లేడు, ఉమ్మెత్త, గన్నేరు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ కోరికలు చాలా తొందరగా తీరుతాయి. ఈ పూలు విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టం. ఈ పూలు పాజిటివిటీని పెంచుతాయి. వినాయకుడికి ఈ పూలతో పూజిస్తే మీ కష్టాలు తీరుతాయి. తులసిని తప్ప మిగిలిన పూలన్నీ వినాయకుడికి సమర్పించవచ్చు. మీరు పూజలో తామర పువ్వులను ఉపయోగించాలనుకుంటే మీరు ఈ పువ్వులను 5 రోజులు ఉపయోగించుకోవచ్చు.
ఎందుకంటే కమలం పూలు 5 రోజులు తాజాగా ఉంటాయని భక్తులు నమ్ముతారు. హనుమంతుడికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆంజనేయ స్వామి పూజ సమయంలో మల్లెపూల నూనెను సమర్పిస్తారు. ప్రతి శనివారము హనుమాన్కి మల్లెపూలు సమర్పించి మీ కోరికలను చెప్పుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎర్ర మందారం పూలను ఇంటి ఆవరణంలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయని వాస్తు పండితులు చెబుతున్నారు. నీళ్లతో కడిగిన పూలను పూజకి వాడకూడదు. నేలపై పడి ఉన్న పువ్వులను కూడా వాడరాదు. ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను వాడరాదు. వేరొకరి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుని పూజలో ఫలించవు. సువాసన లేని పువ్వులు, దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు, అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను పూజకి వాడకూడదు. ఒక మొక్క నుండి పువ్వులు తీసుకున్నప్పుడు దానికి కృతజ్ఞతలు చెప్పాలి. పూజకి పూలను ఎంచుకున్నప్పుడే మన పూజ ఫలవంతం కావాలని ప్రార్థించాలి. కృష్ణుడిని పూజించడానికి పారిజాత పూలను వాడడం చాలా మంచిది. గులాబీ పూలతో దేవుడికి పూజ చేస్తే మీకు కష్టాలన్నీ తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో సంపద పెరగాలి అంటే లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా 11 శుక్రవారాలు ఎర్ర గులాబీ పూలను సమర్పించండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం మరియు శ్రేయస్సును ఆ అమ్మవారు తీసుకువస్తుంది. సూర్యదేవుడికి పూజ చేసేటప్పుడు బిల్వ పత్రాలు లేదా బిల్వ ఆకులను అస్సలు సమర్పించకూడదు. సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజ చేస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ఈశ్వరుడికి రుద్రాక్ష పువ్వులను సమర్పిస్తే ఎన్ని కష్టాలు ఉన్నా తప్పకుండా తీరుతాయి. పొద్దుతిరుగుడు పూలతో దేవుడికి పూజ చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు. చదువుల దేవత సరస్వతీదేవికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుగు పూలు ఉండేలాగా చూసుకోండి. ఈ పూలు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి. మోదుగు పూలతో పూజ చేస్తే మీకు మంచి విద్యా బుద్ధులను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ఆ ఇల్లు సుఖ సంతోషాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి. సువాసనను విరజిల్లే పారిజాత పూలు, సంపంగి పూలు అంటే శ్రీ మహావిష్ణువుకి మహాప్రీతి. ఈ పూలతో విష్ణువును పూజిస్తే ఆయన మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తాడు. నీలిరంగు పువ్వులను శనిదేవుడికి సమర్పించాలి. నీలం శంకు పువ్వులతో సహా ఇతర నీలం పుష్పాలను శని భగవానుడికి సమర్పించవచ్చు. 108 మందారాలతో మాల కట్టి కాళికామాత మెడలో వేసి సమర్పిస్తే మీ కోరికలు ఇట్టే తీరుతాయని పండితులు చెబుతున్నారు. అలాగే కాళికామాతకి ముదురు ఎరుపు గులాబీ పువ్వులు కూడా సమర్పిస్తారు. మనం పూజలో ఉపయోగించే పువ్వులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఈ నియమాలను పాటించడం కూడా చాలా ముఖ్యం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.